ఈ ముచ్చట ఎరికైనప్పటి సంది నాకైతే మస్తు భయం అవుతున్నది. ఎట్లనో ఏమో పోండ్రి, వీళ్ళు ఏడికెళ్ళి వస్తున్నారు, పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు జనాల గురించి ఏమైనా ఆలోచన చేస్తున్నారా? ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మీరైతే జర పైలం. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఏమో గాని దొంగల రాజ్యం అయితే నడుస్తున్నదుల్లా. ఈ నడుమ దొంగోళ్ళొచ్చుడు ఎక్కువైంది. ఇక చూడుండ్రి. రాత్రి అందరూ పడుకోగానే ముఖాలకు ముసుగులు వేసుకొని ఇళ్లలో సొర్రుతున్నారు. హైదరాబాద్ లో ఉన్న హయత్ నగర్, అమీన్పూర్, వనస్థలిపురం దిక్కు తిరుగుతున్నారు. దార్గ్యాంగానే ఈ దొంగలు పగటిపూట ఆటోలు వేసుకొని ఇండ్లు చూసుకొని పోతున్నారట. రాత్రికొచ్చి దొంగతనం చేస్తున్నారు. ఇంటోళ్ళు అడ్డం వస్తే చంపేస్తారట. అంత డేంజర్ దొంగలు అన్నట్టు వీళ్ళు. యూపీ, మధ్యప్రదేశ్ కాంచెల్లి వస్తున్నారట. అయ్యప్ప సొసైటీల రేవంతన్ సారుల అన్న తిరుపతి రెడ్డి మనుషులు ఓ నీళ్ల ట్యాంకర్ ఆయనే తలకాయ వలగొట్టిండ్రు. ఓ హాస్టల్ ట్యాంకర్ తోని నీళ్లు నింపుతా అంటే తొవ్వల ట్యాంకర్ పెడతావా అని తలకాయ వలగొట్టి పోయిండ్రు. సీఎం సారుల మనుషులే తలకాయలు వలగొడతా అంటే మేం దొంగతనాలు చేసుల్లా తప్పేమున్నదని అనుకున్నారో ఏమో గాని ఎక్కడెక్కడికెళ్ళో దొంగలు మన తానికి వస్తున్నారు. మొన్న ఈ నడుమనే చుడిదార్ దొంగలు కూడా వచ్చిండ్రు. మొగోళ్ళే ఆడోళ్ళ లెక్క బట్టలు వేసుకొని ఇళ్లకెంచి పైసలు బంగారం ఎత్తుకపోయిండ్రు. ఇప్పుడు ఈ కొత్త దొంగలు తయారైండ్రు. మరి గల్లీకి 10 సీసీ కెమెరాలు ఉన్నాయి. వీటిని చూసుకుంటానికి పెద్ద కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉన్నది. అయినా గాని దొంగలు ఇంత భయం లేకుండా ఎట్లా తిరుగుతున్నారో సమజైతలేదుల్లా. సర్కారోళ్ళు పబ్లిక్ మీద షికాయత్ చేసే పనులున్నారు. పోలీసు వాళ్ళందరూ కేసులు పెట్టే పనులున్నారు. మమ్మల్ని ఎవరు దొరకబడతారని అనుకున్నారు కావచ్చు. అందుకే బేకార్ పనులు బాగైతున్నాయి. నడుమ పెద్దపల్లి కాడ ఒకడు చిన్న పిల్లను పాడు చేసి చంపిండు. నారాయణపేట కాడ ఒక ఆయనను చాలా మంది కొట్టి చంపిండ్రు. హైదరాబాద్ ఆపిఫ్ నగర్ లా ఓ పిల్లగాన్ని కత్తులతోని పొడిచి చంపిండ్రు. ఎందుకైనా మంచిది మీరైతే జర జాగ్రత్తగా ఉండుండ్రి. పోలీసు వాళ్ళ మీద, సర్కార్